చలో కాక నమస్తే. ఇలా ముచ్చట ఏందంటే మన ఊరికెళ్ళి పక్క ఊరికి పోతున్నాం టిఫిన్ తిననీకి చూపెడుతున్నాను. మనమైతే పొద్దున్నే గ్లామర్ బండి వేసుకొని అయితే పోయినాము. చూడండి, ఇది బస్ స్టాండ్. ఇప్పుడైతే వెళ్తున్నాము అంబర్పేట్ విలేజ్కి అయితే వెళ్తున్నాము. చూడండి, నేను ఏంది స్లోనే కానీ నేను తీసేది టైం ల్యాప్స్లో తీసాను, ఏమనుకోకండి, ఫాస్ట్లో పెట్టాను. ఇది అంబర్పేట కమాను. మన వ్లాగ్స్లో కూడా ఉంటుంది. ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి జాతర వీడియో అయితే వ్లాగ్లో తీశాను. ఆ టెంపుల్ వ్లాగ్లో అయితే ఉంటుంది. ఇదే విలేజ్ సేమ్ మేము వచ్చింది. ఇప్పుడు మనకు మే కాబట్టి రోజు అయితే వ్లాగ్స్ అయితే వస్తుంటాయి. ఇవాళ నేను ఒక 3 వ్లాగ్స్ పెట్టుకుందామని అయితే టాస్క్ అయితే చేశాను. 3 వ్లాగ్స్ మరి ఎట్లా దిద్దాం, ఏం చేద్దాం అన్నది స్క్రిప్ట్ ఇంకా రాసుకోలేను. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత వ్లాగ్స్ అయితే వస్తాయి. చూడండి, ఇవాళ అయితే ఇదొక వ్లాగ్. పొద్దున పూట మన ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండ కాకముందు అయితే వ్లాగ్స్ అయితే తీసినాము. ఒక్కొక్కసారి ఈవినింగ్ వస్తాయి, ఒక్కొక్కసారి మధ్యాహ్నం వస్తాయి. అది టైము మనకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడైతే వ్లాగ్స్ అయితే అప్లోడ్ అయితే అవుతాయి. చూడండి, ఇది అంబర్పేట లోపటికి విలేజ్ లోపటికి ఉంటుంది అన్నట్టు. అంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది విలేజే. ఇక టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యామని చెప్పేసి టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. చూడండి, మేమైతే విలేజ్ లోపలికి వచ్చినట్టే. ఆల్మోస్ట్ విలేజ్ లోపలికి అయితే వచ్చేసినాం. చూడండి, ఇక్కడైతే ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. అందులో ఇడ్లీ, వడ, బోండా, దోశ అన్నీ అయితే ఉన్నాయి. చూడండి, ఇది టిఫిన్ సెంటర్. చూడండి, దగ్గర ఇడ్లీ, బోండా అన్నీ అయితే ఉన్నాయి. మనమైతే 2 ఇడ్లీలు, ఒక వడ అయితే చెప్పినాం. తినేసి మళ్ళా అమౌంట్ ఇచ్చేసి అయితే వెళ్ళినాము. మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాము మా ఊరికి. ఒకసారి చూడండి, మా ఊరిని ఇట్లా తీశాను. మీకు వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.